ఎన్నికల ఫలితాలు మనం చూసాము అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా తిరస్కరించారో మనందరికీ కూడా అర్థమైంది. ప్రజలందరూ కూడా కోరుకునేది ఒకటే, యువత తరపున నేను చెబుతూ ఉన్నది ఒకటే, రాష్ట్రంలో అభివృద్ధి గత 5 సంవత్సరాల్లో శూన్యం. అందరూ కూడా అభివృద్ధి ఉండాలి, ఉపాధి అవకాశాలు ఉండాలి. అవన్నీ ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారే రావాలి అని చెప్పి మొత్తం రాష్ట్రం అంతటా కూడా తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం మన రాష్ట్రానికి ఎంతో మంచి జరగబోతా ఉంది. అదే రకంగా ఇంకొక విషయం కూడా యువతందరం కూడా గ్రహించాం. ఆ విషయం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారిని అందరం కూడా జీవితంలో స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున 2019లో తెలుగుదేశం పార్టీ అయిపోయిందన్నారు, చంద్రబాబు నాయుడు గారు అయిపోయారన్నారు. కానీ ఆయన మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలాగా ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ప్రజల తరపున నిల్చున్నారు. కాబట్టి ఈ రోజున మళ్ళీ ఆయనకు అవకాశం వచ్చింది. ఈ రోజున దేశంలో కూడా నరేంద్ర మోడీ గారికి వెన్నుదన్నుగా చంద్రబాబు నాయుడు గారు అవతరించారు అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి 1994లో కొండపల్లి పైడితల్లి నాయుడు గారు ఉన్నప్పుడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ 100% సాధించిందంట. మరి ఈ రోజు నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అన్ని సీట్లు గెలవడం, ఎంపీ కూడా గెలవడం కూడా నాకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికి కూడా నిజంగానే ఈ రోజు శుభాకాంక్షలు తెలియజేసుకోవాల్సిన దినం. ఎందుకంటే 2019లో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందో గడిచిన 5 సంవత్సరాలు కూడా ఏ విధమైన విధ్వంస పాలన ఈ రాష్ట్రంలో సాగిందో మరి దానికి ప్రజలే నిదర్శనంగా నిల్చొని ప్రజలే మరి ఏ రకంగా రోడ్లెక్కి మరి తెలుగుదేశం పార్టీని ఒక సునామీలా గెలిపించడం అనేది నిజంగానే మరి వైసీపీకి ఒక బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉందని చెప్పి ఏదైతే తెలుగుదేశం పార్టీ చెప్తూ వచ్చిందో అది జరగడం నిజంగానే ఆనందదాయకంగా ఉంది. దీంట్లో ముఖ్యంగా మరి చీపురుపల్లి ఏంటంటే ఈ రాష్ట్రంలో 5 ముఖ్యమైన నియోజకవర్గాల్లో చీపురుపల్లిని ఒకటి కింద అందరూ అంటూ వచ్చారు. పెద్దరెడ్డి అయినా ఓడిపోవచ్చు కానీ ఇక్కడ బొత్స ఓడిపోడు, బొత్సాని ఎలా ఓడిస్తారని చెప్పి ప్రశ్నలు అందరూ కూడా అక్కడ పార్టీని ఇక్కడ నాయకత్వాన్ని ప్రశ్నించారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సరే బొత్స కోటను బద్దలు కొట్టాలి అంటే మా దగ్గర కూడా ఓ కళా వెంకట్రావు ఉన్నాడు, ఆయన్ని పంపిస్తాం, ఎలా బద్దలవుదా అని చెప్పి ఆయన ఓ నిర్ణయం తీసుకొని మరి పంపించడం జరిగింది. పంపించినప్పటి నుంచి కూడా 22 రోజుల్లో కష్టపడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, చీపురుపల్లి ప్రజలు అందరూ కూడా మరి కష్టపడి ఈ విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ కింద ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు గెలవటము, అలానే ఈ రోజు ఎన్డీఏలో మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని కింగ్ మేకర్ గా మరి యావత్ దేశం కూడా ఈ రోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైపు, చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తుండడం చాలా సంతోషం కలిగిస్తుంది. ఇలాంటి విజయాన్ని అందించిన చీపురుపల్లి ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరించుకుంటూ మరి ముగించే ముందు ఈ విజయాలన్నిటికి కూడా ముఖ్య కారణం మరి మా యువ నాయకుడు, మా అన్న నారా లోకేష్ గారు 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి యువగలం పాదయాత్రని ప్రజాగలంగా మార్చి యువతనందరినీ కూడా మరి తెలుగుదేశం పార్టీతో నడిపించి ఈ రోజు ఈ ఘన విజయానికి మూలస్తంభం అయ్యారు. అలానే మరి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, అలానే బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఈ విజయంలో మరి భాగస్వాములై గెలిపించినందుకు అందరికీ నమస్కరించుకుంటూ నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా కంగ్రాచులేషన్స్ చెప్తూ ప్రజలందరికీ మరొకసారి నమస్కరించుకుంటూ సెలవు.